హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్పర్మ్ అనేది ఎంత జీవితకాలం ఉంటుంది, స్పర్మ్ ఎంతసేపు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అంటే ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్లో లైవ్గా ఉండగలుగుతుంది, ఈ విషయం చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ స్పర్మ్ది లైఫ్ స్పాన్ ఎంత అంటే దాని లైఫ్ స్పాన్ జీవితకాలం, స్పర్మ్ది జీవితకాలం వచ్చేసి 72 hours. ఈ 72 hours దాని లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడు IUI పద్ధతిలో కానీ IVF పద్ధతిలో కానీ ఏ రకంగా వెళ్ళినా ఆ 72 hours లైఫ్ స్పాన్ లైవ్గా ఉన్నప్పుడు ఏ ఇంటర్వెన్షన్స్ చేసినా సక్సెస్ రేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ 72 hours ఆఫ్ టైంలోనే మనకు సీమెన్ అనాలిసిస్ కూడా టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 72 hours తర్వాత చూసినట్టయితే దానికంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనం సీమెన్ అనాలిసిస్ కి టెస్టింగ్ కి వెళ్ళినట్టయితే డెఫినెట్లీ డెడ్ స్పర్మ్స్ కానివ్వండి, అబ్నార్మల్ ఫార్మ్స్ కానివ్వండి ఎక్కువగా రావడం జరుగుతుంది. మోటిలిటీ ఉండదు, రిపోర్టింగ్ అంతా ఎర్రర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కాకుండా 3 to 4 days గ్యాప్ ఆఫ్ స్టోరేజ్ తోనే వెళ్ళి టెస్టింగ్ ఇచ్చినట్లయితే ప్రాపర్ రిపోర్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో వెళ్ళిన తర్వాత 72 గంటలు ఉంటుందా అంటే అలా కాదు. ఎప్పుడైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత 48 గంటలు మాత్రమే దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఈ 48 గంటలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు అందుకని ప్రతి కపుల్ కూడా ప్లాన్ చేసేప్పుడు రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే కన్సెప్షన్ కి ఈజీ అవుతుంది. ఊసైట్ ది 24 hours. ఆ ఊసైట్ 24 hours లో ఈ 48 hours ఆఫ్ స్పర్మ్ లైఫ్ స్పాన్ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కన్సెప్షన్ సాధ్యం అవుతుంది. సో ఈ చిన్న విషయాన్ని మీరు తెలుసుకొని మంచి రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే కన్సెప్షన్ దాంతటది స్పాంటేనియస్ గా కూడా ఏర్పడవచ్చు. థ్యాంక్ యూ.